ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు. త్వరలోనే అన్నా క్యాంటీన్ ప్రారంభం కానుందని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని పోలిశెట్టి గుంటను పరిశీలించారు. పోలిశెట్టి గుంట కట్టపై జరిగిన పార్క్ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని వాటినన్నింటినీ ఆరా తీస్తున్నామని రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వర, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, మాజీ కౌన్సిలర్లు విశ్వనాథం, చంగారావుతో పాటు లక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, మధునాయుడు, గొల్లకుంట వెంకటముని, రామకృష్ణ, జనసేన నేత తోటా కృష్ణయ్య, జనసేన కార్యదర్శి రాధమ్మ, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, కమిషనర్ అబ్దుల్ రషీద్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. పేదవాళ్ళు ఇక్కడ 5 రూపాయలకి గతంలో అన్నం తినేవాళ్ళు. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టడాల్లో కూడా కక్కుర్తి పడి అన్నా క్యాంటీన్ అన్ని కూడా రద్దు చేశారు. ఈరోజు చాలా కళగా ఉంది వెంకటగిరి కూడా. ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చింది, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని చెప్పని అందరూ కూడా పురకలిస్తూ ఉన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో 5 రూపాయలకి పేదవాళ్ళు అన్నం తినేవాళ్ళు. దాన్ని క్లోజ్ చేసి ఇది ఒక ఆఫీస్గా పెట్టుకున్నారు. దీన్ని మళ్ళా పునరుద్ధరిస్తూ ఉన్నాం. మళ్ళా ఇదే ప్లేస్లో 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభించబోతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా రాపూర్లో కూడా పెట్టడానికి ఆడ కూడా క్యాంటీన్ పెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే క్లోజ్ చేసిన తర్వాత నా సొంత నిధులతో 2 దగ్గర జరిపించా. వెంకటగిరిలో ఒక క్యాంటీన్, రాపూర్లో ఒక క్యాంటీన్ 2 పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని నా సొంత నిధులతో చేశాను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా మంచి భోజనం 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభిస్తామని తెలియజేస్తాం చెప్తాం. ప్రస్తుతానికి కూటమి అయితే గ్యారెంటీగా తొందరలో స్టార్ట్ చేస్తా ఉన్నాం. మళ్ళా ప్రభుత్వం సూచనల మేరకు మళ్ళా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. అవకతవకలు, ట్రాకింగ్, కట్ట మీద వాకింగ్ ట్రాక్ వేసేదానికి కూడా దీనిలో కూడా కొంతమంది నాయకులు చేరి వాళ్ళ కనుసంధంలోనే జరగాలని చెప్పని వాళ్ళే దీనంతా కూడా చేయించి ఇండైరెక్ట్గా ఉండి బిఫోర్ ఎలక్షన్ బిల్లు కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ కూర్చీలు అసలు పూర్తిగా చేసుంటే తిన్నాగానే పర్లేదు అనుకోవచ్చు. ఇది మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం. దీన్ని అసలు దీని హిస్టరీ ఏందో, అసలు మొత్తం ఎంత టెండర్ పిలిచారు, ఎంత పని చేశారు, రిమైనింగ్ ఏముంది, ఆ డీటెయిల్స్ అంతా కూడా కమిషనర్ గారు తీసుకొని మళ్ళా ఇస్తారు. మళ్ళీ మీకు కూడా మేము తెలియజేస్తాం. తొందరలోని ట్రాక్ని పూర్తి చేసి అందరూ కూడా ఎవరైతే వాకింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తాం. చేస్తే రెండు అన్నారు, ఒకటి అన్నారు. అదే